అయితే నువ్వు నాతో చెప్పిందంత నిజమేనమాట. సారు ఆయన వచ్చేసారు. రారా. నమస్కారం. నమస్కారం నమస్కారం. నువ్వు చెప్పిన వాళ్ళకి వీడు కనిపించడం లేదే. అయ్యో సార్, వీడికి కాదు మెంటలో, వీడి స్నేహితుడికి. అలాగా? అయితే అతన్ని తీసుకురాకుండానే వచ్చారనమాట. తీసుకొచ్చిన ప్రాబ్లమేనండి. ఎందుకని? ఎందుకంటే అదే లేదు, వాడిని తీసుకొద్దాం అనుకున్నాను, కానీ వాడు కోతిలాగా కొబ్బరి చెట్టు ఎక్కి రానని భీష్మించి కూర్చున్నాడు. మన ఇంట్లో కొబ్బరి చెట్టు ఎక్కడుంది? మన ఇంట్లో కాదు, పక్కింటి కొబ్బరి చెట్టు. ఓ, ఏ పక్కింట్లో? మా పక్కింటి వాళ్ళ ఏ ఇంట్లో. పక్కింటి వాళ్ళో నాకు తెలియదు. నాకు తెలియాల్సింది రీటాకి వార్డెన్కి మధ్య ఉన్న రహస్యాలు ఈ పిచ్చోడికి ఎలా తెలిసాయి? చెప్పే. అయ్యో సార్, వాడు మెజిషియన్ లాంటి వాడు సార్. నిమిషాల్లో అంతా మాయ చేస్తుంటాడు. వాడికి 6th సెన్స్ 7th సెన్స్ ఉందని అసలు సెన్స్ లేకుండా మాట్లాడుతూ ఉంటాడు సార్. ఇక వాడి వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నేను గ్యారంటీ సార్. నేను అడిగిన దానికి మాత్రమే చెప్పు. నేను సార్, చెప్తున్నాను అది- కదా, నమ్మొచ్చు. నువ్వు కాదు, వీడిని చెప్పమను. నేను చెప్పింది నమ్మండి సార్. సరే, ఈ రీటా కేసును అన్వేషించే సిఐ నందకుమార్ నేనే అయ్యుంటే ఇందులో ఎవరూ తలదోచకుండా కామ్గా ఉండండి. తర్వాత ఆ పిచ్చోడు కొబ్బరి చెట్టు దిగిన తర్వాత నేను ఒకసారి చూడాలి. ఏ కొబ్బరి చెట్టు? పక్కింటి వాళ్ళ ఇంట్లో. వెళ్ళండి 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 వెళ్ళండి. నువ్వు రా. పద. ఊరి గోవింద స్వామి, శ్రీకుమార్ ఏ కొబ్బరి చెట్టు ఎక్కడు? ఇక్కడ నుంచి నిన్ను విడిపించడానికి నేనెన్నో అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. నీకు ఊరికే సందేహాలు నా వస్తాయి. సందేహాలన్నీ తీరిపోయాయి, ఇంకేమీ రావులే. జకరియా జేకబ్ని మీట్ అవడం వల్ల లేదా పోలీసులు ఎంక్వైరీ చేసిన దాన్ని తిరిగి తవ్వడం వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు. ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైన దారిలో వెళ్ళాలి. ఏ దారి అక్కర్లేదు. నువ్వు ఏవేవో ఊహించుకుని చెప్పావంటే కొన్ని అనర్థాలు తప్పవు. అనవసరంగా కష్టాల్లో ఇరుక్కోవడం నాకిష్టం లేదు. నేను మీ అమ్మకు ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పాను, డాక్టర్కి చెప్పాను. డాక్టర్ నిన్ను అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. రోగానికి తగిన ట్రీట్మెంట్ తీసుకో. ఇక డాక్టర్ని కలిసిన తర్వాత మిగతా పనులు రా. నాకు నిజంగానే రోగం ఉంది గోవిందస్వామి. అవును, అది ఎంతో సుఖంగా ఉన్నందువల్ల నేను దాన్ని ఆస్వాదిస్తున్నాను. అది కల్పితమైనప్పటికీ నాకు ఎంతో బాగా నచ్చింది. ఈ రోగం కేవలం నాకు మాత్రమే సంబంధించింది. మందులు వేసుకునో, కౌన్సిలింగ్కి వెళ్ళో లేదా సైకోథెరపీ వల్ల ఈ రోగానికి చికిత్స చేయించుకోవడం నాకిష్టం లేదు. ఈ రోగం కారణంగా నన్ను నేను అన్వేషించుకోవడం మొదలుపెట్టాను. రే కుమార్, రే ఊరుకోరా, వదిలేయి. నాకు తెలుసు నువ్వు ఏదో ఒక రోజు తప్పకుండా నేను చెప్పేది నమ్ముతావు. నేను నమ్మనురా. నన్ను నమ్మించాలంటే నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో డాక్టర్కి తెలియాలి, నీకు తెలియాలి, నాకు తెలియాలి, మీ అమ్మకు తెలియాలి. నువ్వు చెప్పేది నిజమైతే నేను ఒప్పుకుంటాను. నీకు మాత్రమే ఎలా కనిపిస్తుందో మాకు తెలియక్కర్లేదా? అది మాకిప్పుడే తెలియాలి. నీకు నీ ఊహాలోకం కావాలా లేక ఈ స్నేహితుడు కావాలా? 5 నిమిషాల్లో నువ్వు డాక్టర్ దగ్గరికి రాకపోతే నన్ను నువ్వు చూడలేవు. నువ్వే నిర్ణయించుకో. వెళ్ళిపో శ్రీ. నిన్నొచ్చిన నా కోసం నీ ఫ్రెండ్షిప్ ఎందుకు పాడు చేసుకుంటున్నావు? స్నేహంతోనే అంటున్నాను. ఎన్ని సమస్యలు వచ్చినా ఫేస్ చేస్తాను. ఒక చిన్న నూలుపోగులాంటి విషయం నిన్ను నన్ను కలిపింది. కొన్నిసార్లు అది తెగిపోవచ్చు కూడా. అదే విధిరాత అయితే అలాగే జరగని. రేయ్, ప్రశాంతంగా ఉండరా, నేను వస్తాను. నాకు టీ తెస్తావా? టీ కావాలా? టీ తాగుతున్నట్టు ఊరికే నటించొచ్చుగా, కావాలని యాక్ట్ చేస్తున్నావు. నోర్మయ్యరా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.